వాళ్ళకి సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది. దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసును ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తాం. ప్యారలల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదన్నా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి, లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ అక్కడ క్రిమినల్ కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే ఇది ఈ 15 రోజులతో ఆగేది కాదు. సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇక్కడ నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది. అండ్ ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని, డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ ఫండ్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీన్ని వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. దాట్స్ ఎ కమిట్మెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్. దీంతో పాటు పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ తర్వాత పోర్ట్ ఆఫీసర్ తర్వాత అందరితో కలిపి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, అంటే ఎలా చెక్ పోస్ట్ అక్కడ పెట్టి ఎలా ఆపొచ్చు, ఏ రూట్ల నుంచి వస్తుంది, ఎలాంటి మెటీరియల్ వస్తుంది, ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపడానికి, ఎలా టెస్ట్ చేస్తాము, టెస్ట్ చేసిన వెంటనే అంటే పోర్ట్ పనులు ఆపకూడదు. అంతే కదా, పోర్టు నడవాలి, పోర్టుకు సంబంధించి బిజినెస్ రెగ్యులర్గా జరిగేది లీగల్గా జరిగే బిజినెస్ జరగాలి, అలా అని చెప్పి ఇల్లీగల్గా వచ్చే రైట్స్ కూడా ఆపగలగాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్కి కొంత వర్క్ చెప్పడం జరిగింది, ఇది ఎలా చేస్తాం అనేది మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వెన్స్డే ఆర్ ట్యూస్డే విల్ అగైన్ మీట్ అండ్ దెన్ కమ్ అప్ విత్ సొల్యూషన్. ఎలా పోర్ట్ దగ్గర పోర్ట్ ప్రెమిసెస్లో ఎలా ఆపొచ్చు. అఫ్కోర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి, మిల్లర్స్ దగ్గర లేకపోతే మిల్లర్స్ తీసుకొచ్చే మధ్యలో ఏదైనా మీడియమ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఎలా బ్లాక్ చేయాలనేది ఒక స్టెప్ అయితే, మిల్లర్స్ నుంచి పోర్ట్కి రావడం కానీ మిల్లర్స్ నుంచి గోడౌన్స్కి రావడం కానీ ఆ స్టెప్లో ఎలా ఆపాలి, దెన్ పోర్ట్లో ఉన్న గోడౌన్స్ దగ్గర ఎలా కంట్రోల్ చేయాలి, గోడౌన్స్ నుంచి ఫైనల్గా బార్స్ దగ్గర వచ్చేటప్పుడు ఈ 4-5 లెవెల్స్లో ఎలా ప్లాన్ చేయాలి, ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, తెలిసి అన్న తప్పు జరిగితే ఎలాంటి పెనాల్టీ పెట్టాలి, ఇలాంటి వాటి గురించి కొంత కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది. ఇది చేయడానికి కొంత సమయం పట్టచ్చు, బట్ అంతవరకు ఆగకుండా ఈ ఇన్స్పెక్షన్స్ ఈ రేట్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అది ఇట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీవన్. కమింగ్ టు యాక్చువల్ డేటా వచ్చేసరికి నిన్నటికి మనం 13 గోడౌన్స్లో, అంటే ఈ 13 లార్జ్ గోడౌన్స్, అంటే చిన్న చిన్న గోడౌన్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, దాంట్లో మనం వెళ్తున్నాం, దాంట్లో పెద్ద ఉండట్లేదు పెద్ద స్టాక్ కూడా. బట్ లార్జ్ గోడౌన్స్ 13లో ఆల్మోస్ట్ 51,427 టన్నులు మెట్రిక్ టన్స్, 51,427 మెట్రిక్ టన్స్. సో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక టన్ 40 కేజీ 40 రూపీస్ వేసుకోవచ్చు, 40 రూపీస్ వేసుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ 220-230 crores, 215 కోట్లు వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ అనేసరికి ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గోడౌన్ అనుకుంటే దీంట్లో 4-5 స్టాక్లు ఉండొచ్చు, ఒక స్టాక్లో నాకు పీడిఎస్ వర్క్ ఉండొచ్చు, బట్ కంప్లీట్గా ల్యాబ్కి పంపించి నాకు అనాలిసిస్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ఈచ్ శాంపుల్ గోడౌన్స్ మొత్తం మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలా మనం 51,000 మనం సీజ్ చేసాం. ఇందులో కన్ఫర్మ్డ్గా మనకి ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెచ్చుకొని, నిన్న హియరింగ్ ముందు నేను ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఐ హావ్ టు టెల్ ద అదర్ పార్టీ ఆల్సో, అదర్ పార్టీ కూడా చెప్పాలి నాకు ఇది ల్యాబ్ నుంచి వచ్చింది, దీన్ని దాని బేస్ మీద వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఫైల్ చేయాలి కాబట్టి. అలా ల్యాబ్ నుంచి టెస్ట్ చేసి తెప్పించిన వాటిలో మనకి 12,184 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనకి కన్ఫర్మ్డ్గా దీంట్లో పీడిఎస్ రైస్ మనకు తెలుసు. సో మనం